గుంటూరు కారం తింటే నవరంధ్రాల్లోంచి నీళ్లు కారాలట. మీరు ఎప్పుడైనా ఇది విన్నారా? మా అత్తగారు ఊరు గుంటూరు వైపు, సో నేను తరచూ వింటూ ఉంటాను. అయితే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ మిరప తోటలు కనపడుతూ ఉంటాయి. మొన్న కార్ దిగి అటువైపు వెళ్ళాను. వెళ్తుంటే కారులో ఉన్న వాళ్ళంతా నన్ను భయపెట్టారు, చాలా మందులు కొడతారు వాటికి, అక్కడికి వెళ్ళమాకు అని చెప్పి. నాకు మైండ్ బ్లాక్ అయింది, ఎందుకంటే అక్కడ మనుషులు పని చేస్తున్నారు అండ్ అవే ఎర్రమిర్చి మనం కారం కొట్టించుకొని తింటాము. యుఎస్లో ఎక్కువ పెస్టిసైడ్స్ వాడేది దేనికి అంటే స్ట్రాబెర్రీస్ అండ్ స్పినాచ్కి, అండ్ ఇవి చాలా జాగ్రత్తగా కడుక్కొని తినాలి అని చెప్తూ ఉంటారు. మన వైపు ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టేది అంటే ఈ మిర్చి ప్లాంటేషన్కి అని చెప్పేసి నాకు రీసెంట్గా తెలుసు. ఎండిహెచ్ మసాలాసో ఎంటీఆర్ మసాలాసో నాకు గుర్తులేదు, బట్ ఏవో బ్యాన్ చేశారు. అది ఎందుకు బ్యాన్ చేశారు అని రీసెర్చ్ చేస్తే ఈ మిర్చికి వాడిన పెస్టిసైడ్స్ వల్ల అని తేలింది. ఈ మిరపకాయ చెట్లు 4 నెలలు బతుకుతాయి. ఆ 4 నెలల్లో 30 సార్లు కొడతారట పెస్టిసైడ్స్. పచ్చిమిర్చి అనుకోండి, అవి కడుక్కొని వాడుకోవచ్చు. ఎర్రకారం పరిస్థితి ఏంటి? అందుకని ఈసారి మా బ్యాక్ యార్డ్లో రకరకాల మిర్చి ప్లాంట్స్ పెట్టాను. అసలు పెరుగుతాయా, ఏవి బాగా పెరుగుతాయి, ఎంత క్వాంటిటీ పెంచొచ్చు అన్న క్యూరియాసిటీతో చాలా రకాల మొక్కలు పెట్టాను. కయాన్ పెప్పర్స్, థాయ్ పెప్పర్స్, హ్యాబెనారోస్, హాలోపినోస్, సరానో పెప్పర్స్, ఇట్లా రకరకాలుగా దొరుకుతాయి ఇక్కడ. చిల్లీ ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాను. బనానా పెప్పర్స్, గ్రీన్ పెప్పర్స్, ఎల్లో పెప్పర్స్ కూడా పెట్టాను. చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది. మరి ఎండలు బాగా ఉండటం వల్లనో ఏమో తెలియదు కానీ చాలా సాటిస్ఫైయింగ్ హార్వెస్ట్ వచ్చింది. అవన్నీ హార్వెస్ట్ చేసి క్లీన్ చేసి తొడమలు తీసేసి ఫ్రీజ్ చేశాను. ఇప్పటికి కూడా అవే వాడుకుంటున్నాడు వంటల్లో. మేము వర్జీనియాలో ఉంటాము. సో వర్జీనియా, మేరీల్యాండ్, ఫిలడెల్ఫియా ఇట్లాంటి ఏరియాలో నాకు తెలిసి బాగా పెరుగుతాయి. మీకు పెంచాలి అన్న ఉద్దేశం ఉంటే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. యుల్ బీ సర్ప్రైజ్డ్ అట్ ద అమౌంట్ ఆఫ్ చిల్లీస్ యుల్ బీ హార్వెస్టింగ్. పెంచుకోలేని వాళ్ళు పచ్చిమిర్చి వాడండి. అవి కూడా బాగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగి వాడుకోండి. అండ్ ఎర్రమిర్చి ఏమో ఆర్గానిక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఆర్గానిక్ కొనడానికి ట్రై చేస్తున్నాను, బట్ నాకు ఎక్కడా కనపడట్లేదు. మీకు ఏమైనా ఆప్షన్స్ ఉంటే, ఇండియాలో ఎవరైనా ఆర్గానిక్ కారపొడి గట్రా అమ్ముతుంటే నాకు చెప్పండి, నేను కూడా తీసుకుంటాను. మీకు ఈ మిర్చి తోటల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. ఇంతకీ ఆ నవరంధ్రాలు ఏంటో కనుక్కున్నారా? కనుక్కుంటే కమెంట్స్లో చెప్పండి. మన ఫార్మర్స్ హార్ట్ ఎంత గొప్పది అంటే, నేను అక్కడ తోట చూడ్డానికి వెళ్తే మమ్మల్ని భోజనం చేసి వెళ్ళమన్నారు. వాళ్ళ లంచ్ బాక్స్ ఆఫర్ చేశారు మాకు.